హాయ్ అండి, మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా మజ్జిగ అండి. మళ్ళీ ఈ మసాలా మజ్జిగ నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి అయితే చూద్దాం పదండి. మసాలా మజ్జిగ అండి. మసాలా మజ్జిగ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. నేనైతే ఒక కప్పు పెరుగు తీసుకున్నాను, కొద్దిగా మిరియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం అండి. అంతేనండి మన మసాలా మజ్జిగ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మళ్ళీ ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఇవి దంచి పెడతానండి, పొడి చేసి పెడతాను. ఈ జీలకర్ర, మిరియాలు, ఈ పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ దంచి పెడతానండి. మళ్ళీ ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. కొద్దిగా అయితే జీలకర్ర వేస్తున్నాను, కొద్దిగా జీలకర్ర వేసాను, కొద్దిగా మిరియాలు వేస్తున్నానండి. కొద్దిగా మిరియాలు ఘాటు ఎక్కువ ఉంటాయి కదా, చూసి వేసుకోండి. మిరియాలు ఫ్లేవర్ అనేది ఎక్కువ ఘాటు ఉంటుంది. ఇవైతే దంచుతున్నాను నేను ఇప్పుడు. మెత్తగా పొడి చేస్తాను. ఇవి దంచి పెడతానండి. నేను అది పుదీనా అండి కడిగి పెట్టాను శుభ్రంగా. కొద్దిగానే అల్లం తీసుకున్నా, ఎందుకంటే నేను 4 గ్లాసులే చేస్తున్నానండి. 4 గ్లాసులకు కొద్దిగా సరిపోతుంది. ఎక్కువ అయితే కూడా మరి ఆ ఫ్లేవర్ ఎక్కువ అనిపిస్తుంది. ఒకటి పచ్చిమిర్చి అండి, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు నేను మిక్సీలో ఒక 2 స్పూన్లు అండి పెరుగేస్తున్నాను. 2 స్పూన్ల పెరుగేస్తున్నాను. మజ్జిగ అనేది పతలాగా ఉండాలండి, ఎక్కువ చిక్కగా కూడా ఉండకూడదు. మజ్జిగ సలవ కదా, చాలా అంటే చాలా బాగుంటుంది మజ్జిగ. కొద్దిగా పుదీనా వేస్తున్నానండి, కొద్దిగా అల్లం వేస్తున్నా, ఒకే ఒక పచ్చిమిర్చి అండి వేస్తున్నాను. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా జీలకర్ర, మిరియాలు, ఆ పొడి అయితే కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు జీలకర్ర అనేది చాలా డైజెషన్కి చాలా పనిచేస్తుంది కదండి జీలకర్ర. మజ్జిగ కూడా చాలా ఒంటికి సలువ. మజ్జిగ తాగితే చాలా మంచిదండి. మజ్జిగలో ఇది వేసుకుంటే ఇంకా మంచిది, చలువ చేస్తుంది ఒంటికి. అందుకని నేను ఇవన్నీ పుదీనా అవన్నీ కూడా వేసాను, అల్లము అవన్నీ. ఇప్పుడైతే నేను మిక్సీ పడతాను దీన్ని. కొద్దిగా సాల్ట్ వేస్తాను, కొద్దిగా అయితే సాల్ట్ వేస్తున్నాను. 4 గ్లాసులకు కదండి సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. దీన్ని మిక్సీ పట్టుకొస్తాను. ఈ విధంగా అయితే మెత్తగా పట్టి పెట్టినానండి, మెత్తగా పట్టుకొచ్చాను. మరి దీన్ని అయితే ఒక దాంట్లో తీసేసుకుందాము. మజ్జిగ కదా, కొద్దిగా కూల్ వాటర్ వేస్తాను. కొద్దిగా కూల్ వాటర్ వేసానండి. ఈ విధంగా తిక్కుగా ఉండాలండి, మరీ పతలాగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. లస్సీలాగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నేనైతే గ్లాసులలో వేస్తున్నానండి. ఈ విధంగా చేసుకొని తాగితే ఇంకా మజ్జిగ, మసాలా మజ్జిగ అండి అద్దరిపోతుంది. నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుందండి మజ్జిగ. ఒక ఐస్ క్యూబ్ వేసుకొని తాగితే ఉంటుందండి, ఆరోగ్యానికి శక్తిని ఇస్తుందండి బాగా. అయిపోయిందండి మన మసాలా మజ్జిగ. మరి మజ్జిగ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.